స్టార్ట్. ఈ తొట్లకొండ చరిత్ర గురించి రాష్ట్ర పురావస్తక పరిశీలకులు ట్రైనింగ్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అమ్మా ఇదంతాను. 2200 సంవత్సరాలకి పూర్వము ఇక్కడ బుద్ధిస్టు మాన్సు అంటే బౌద్ధ భిక్షువులు దాదాపుగా 600 సంవత్సరాలు మెడిటేషన్ చేసుకున్న జ్ఞానపేశమ్మ. అంటే 600 సంవత్సరాలంటే క్రీస్తు పూర్వం 300 నుంచి క్రీస్తు 300 వరకు ఇక్కడ బుద్ధిస్టులు మెడిటేషన్ చేసుకుని మెయింటైన్ చేశారట. అయితే వాళ్ళు ఉండేటప్పుడు ఈ ప్రదేశానికి ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చేటట్టు చెప్తారమ్మా పురావశాఖ. చైనా, జపాన్, థాయిలాండ్, అండమాన్ నికోబార్, శ్రీలంక, గుజరాత్, నేపాల్, టిబెట్ నుంచి సిప్పుల ద్వారా వచ్చేవారట. ఒక సిప్పుల ద్వారా మాత్రం ఎందుకు వచ్చేవారట? ఆ రోజుల్లో విమాన మార్గాలు, రోడ్డు మార్గాలు అప్పుడు మనకు లేవు. సముద్ర మార్గమే ఏకైక మార్గం. ఈ సముద్ర సిప్పుల ద్వారా వచ్చి సిప్పులు సముద్రాన్ని యాంకరింగ్ చేసుకుని బోట్ల మీద, పడవల మీద ఒడ్డుకొచ్చేవారటమ్మా. వాళ్ళు ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ కొన్ని ట్రైనింగ్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఈ బుద్ధిస్ట్ కల్చర్ని విదేశాలకు కూడా తీసుకెళ్లి డెవలప్మెంట్ చేసుకుని జరిగిందట. 2200 సంవత్సరాలకు పూర్వం అక్కడ పడిపోయిన చిన్న చిన్న రూములు ఉన్నాయి చూసారా? ఈ చుట్టూ లోపల రౌండ్ సర్కిల్ కలిగి టోటల్గా పడిపోయిన రూములు 72 గదులు ఉన్నాయి. ఆ 72 గదులు ఆర్కియల్ డిపార్ట్మెంట్ ఎవరు నియమిస్తారంటేనమ్మా విహార 72 సెల్స్ అని చెప్తారు. విహారం అంటే విశ్రాంతి గదులు కదా, బుద్ధిస్ట్ క్లాస్ లాగా ఉండేవారు కదా ఆ రూముల్లో. అవన్నీ కూడా 12 లేదా 13 అడుగుల కంటే 5 టాపులు ఉండేవటమ్మా. ఒక్కరు లేదా 2 బుద్ధిస్టులు ఆ రూముల్లో ఉండేవారట. అక్కడ రాతి స్తంభాలు ఇరిపోయిన మొక్కలు కనిపిస్తున్నా చూసారమ్మా? అవి స్టోన్ పిల్లర్స్ కాంగ్రిగేషన్ హాల్ అని చెప్పారు. సమావేశం మందిరి మీటింగ్ హాల్. ఒక్కొక్క రాతి స్తంభం 12 అడుగులు లైట్ ఉండి 64 స్తంభాలు టోటల్గా ఉండి ఆ పైన టాప్ ఉండేదట. వాళ్ళ మీటింగ్లు సభలో సున్నస్తలు తక్కువ సభా మంటపంగా వారికిలో ఉండేదట. తర్వాత లాస్ట్ లో 4 ఆరామాలు ఉన్నాయి. అవి 4 రెక్టాంగులర్ హాల్స్ అని చెప్పారమ్మా. ఆ లాస్ట్ లో పెద్ద హాల్ యూసేపుడు బెంచ్ తో ఉండేదట.